వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో 5 ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూ టిప్స్ తీసుకొచ్చాను, చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకోండి ముందే. చాలామంది అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయండి. ఇప్పుడు మీరు చాలా చూస్తారు యూపీఎస్సీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మన సాఫ్ట్వేర్ సైడ్ కాదు కాబట్టి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. జస్ట్ యూపీఎస్సీ అప్పుడు మీరు మాక్ ఇంటర్వ్యూస్ చూస్తారు, గ్రూప్ 1 కావచ్చు, ఇలా కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు కొన్ని ఎగ్జామ్స్కి. ఇక్కడ నార్మల్గా కొన్ని ఎగ్జామ్స్ అంటున్నారు, అన్ని ఎగ్జామ్స్లో తీసుకోరు. సో కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో మన సాఫ్ట్వేర్ సైట్ కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎందుకు మనం మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు? మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే అక్కడ మనం ఎలా కూర్చుంటున్నాం, ఏంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా సీనియర్స్ అయితే సీనియర్స్, వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించుకోండి. సో అదొకటి. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఫ్రెండ్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, ఈ ఎక్స్పీరియన్స్ మీకు ముందే వచ్చేస్తుంది. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతారు. తర్వాత ఫీడ్బ్యాక్ అడగండి, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, ఏ ఏరియాస్లో మనం వర్క్ చేయాలి ఇంకెక్కువ, ఏ ఏరియాస్లో మనం ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి, అది అడగండి. సో దీని ద్వారా కూడా మీరు మంచిగా ఇంప్రూవ్ కావచ్చు మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా. ఇది ఫస్ట్ టిప్. తర్వాత అండర్స్టాండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇట్స్ క్రూషియల్ టు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ కోడ్. మనం టైం ఎంత తీసుకుంటున్నాం, సో టైం ఎంత తీసుకున్నాం మనం కోడ్, మన స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఉంది, అది కూడా మీరు చూసుకోండి. ఇంటర్వ్యూస్ ఆఫ్టెన్ అసెస్ యువర్ అబిలిటీ టు రైట్ ఎఫిషియెంట్ ఆల్గరిథమ్స్. సో మీరు ఎఫిషియెంట్ ఆల్గరిథమ్స్ రాయగలుగుతున్నారు లేదా వాళ్ళు అసెస్ చేస్తారు, చూస్తారు. ప్రాక్టీస్ అనలైజింగ్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ సొల్యూషన్. ఎయిమ్ ఫర్ ఆప్టిమల్ అండ్ నియర్ ఆప్టిమల్ సొల్యూషన్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్లో మీరు తక్కువ టైంలో మంచి ఆల్గరిథం యూజ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. సో మీరు ఆప్టిమల్ సొల్యూషన్ కోసం ప్రయత్నించండి. సో అప్పుడు మీకు అది ఇంటర్వ్యూలో మీకు ఇంప్రెషన్ తెచ్చిపెడుతుంది. సో ఇది ఒకటి. తర్వాత ప్రాక్టీస్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఈజ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి గీక్స్లో కానీ ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా చెప్తున్నారు వాటిని ప్రాక్టీస్ చేయండి. సాల్వ్ ఏ వెరైటీ ఆఫ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్ లీడ్ కోడ్లో ప్రాక్టీస్ చేయండి, హ్యాకర్ ర్యాంక్లో, తర్వాత కోడ్ ఫోర్సెస్లో, ఇలాంటివి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టార్ట్ విత్ ఈజీ ప్రాబ్లమ్స్ అండ్ గ్రాడ్యువల్లీ మూవ్ టు మోర్ డిఫికల్ట్ వన్స్. సో సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ మోర్ డిఫికల్ట్ వన్స్కి వెళ్ళండి. తర్వాత స్టడీ అండ్ రివ్యూ కోర్ కాన్సెప్ట్స్. సో బ్రష్ అప్ ఆన్ ఎసెన్షియల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. సో మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ బ్రష్ అప్ చేయండి, వర్క్ చేయండి. మేక్ ష్యూర్ యువర్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ బిహైండ్ దెమ్. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకొని తర్వాత అక్కడ వెళ్ళండి. బీ ప్రిపేర్డ్ టు డిస్కస్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ వేరియస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వెన్ టు యూజ్ దెమ్. ఒక డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నామంటే దాని ప్రోస్ ఏంటి, దాని కాన్స్ ఏంటి ఐడియా ఉండాలి, దాన్ని మీరు చెప్పగలగాలి అడిగినప్పుడు కూడా. అండర్స్టాండ్ హౌ టు ఇంప్లిమెంట్ కామన్ అల్గరిథమ్స్ ఫ్రమ్ స్క్రాచ్. సో కామన్ అల్గరిథమ్స్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, స్క్రాచ్ నుంచి ఐడియా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి స్టే కామ్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో మీరు కామ్గా ఉండాలి, తర్వాత మీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఇది మెయిన్ చాలా. సో డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ స్టే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండండి. ఈవెన్ వెన్ ఫేస్డ్ విత్ ఛాలెంజ్డ్ ఏదైనా ప్రాబ్లం ఛాలెంజింగ్ వచ్చినా కూడా దాన్ని మీరు కామ్గా హ్యాండిల్ చేయాలి. టేక్ యువర్ టైమ్, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ థింక్ బిఫోర్ యూ స్టార్ట్ కోడింగ్. సో టైం తీసుకోండి ఏదైనా సాల్వ్ చేసే ముందు. మీరు క్లియర్లీ కమ్యూనికేట్ యువర్ థాట్ ప్రాసెస్ టు ద ఇంటర్వ్యూవర్. మీకు థాట్ ప్రాసెస్ ఏముందో వాళ్ళకి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ యువర్ అప్రోచ్. మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీ మీరు పొటెన్షియల్ ఏంటి, సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయగలుగుతారో అది చెప్పండి. తర్వాత ఏదైనా క్వశ్చన్కి క్లారిఫై ఉంటే అడగండి. సో మీరు కంప్లీట్గా కామ్ అండ్ చాలా మంచి కమ్యూనికేషన్ ఉండాలి. మీరు అప్పుడు ఊకి టెన్షన్ పడ్డా మనకు అక్కడ ఇంప్రెషన్ పోతుంది. సో మీరు బాగా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. ఇవ్వండి ఈ 5 ప్రోగ్రామింగ్ ఇంటర్వ్యూ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours+
రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.